రాష్ట్రమే ధ్యేయంగా పనిచేస్తాం. ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం మొన్న 5 సంవత్సరాలు. ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. 2014 సమయం రాలేదా అనేది ఒక డౌట్ లాస్ట్ అన్నదానికి. మళ్ళీ గనక ఆయనే వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. అంటే ఒక డౌట్, ఇంకా ఆయన ఎట్టి పరిస్థితులు రాకూడదు, వస్తే రాష్ట్రం ఇంకా ఎదగదు పారిశ్రామికంగా అని నేను చెప్తున్నమాట. ఇప్పుడు వాస్తవంగా ఆయన ఎక్కడ మాట్లాడారు? హైదరాబాద్లో. ఇది హైదరాబాద్లో దేని గురించి మాట్లాడారు? తెలుగుదేశం పార్టీ పునర్వైభవం గురించి. అక్కడ ఎవరిని విమర్శించాలి ఆయన ప్రాక్టికల్గా? అంటే హైదరాబాద్లో ప్రత్యర్థులు ఎవరున్నారు విమర్శించడానికి? అంటే బీఆర్ఎస్ని కేసీఆర్ని విమర్శించాలి, మరి ఇంకెవరిని మాట్లాడతారు? అక్కడ వైసీపీ ఏముంది? నాకు అర్థం కాలేదు. అంటే అసలు అక్కడ టీడీపీ లేదు కదా ఫస్ట్ పాయింట్. తెలుగుదేశం ఎందుకు లేదు? ఇప్పుడు తెలుగుదేశం లేకపోతే ఆయన మీటింగ్ ఎందుకు పెట్టారు? మనం పోటీ చేయలేదు, అదే అవును. మళ్ళీ పునర్వైభవం తేవాలనుకుంటున్నారు. వెరీ గుడ్, నో డౌట్. తెలంగాణలో తెలుగుదేశం పునర్వైభవం తేవాలంటే తెలుగుదేశం ఎవరిని విమర్శించాలి? అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ను విమర్శించాలి, లేదంటే కనుక పోటీగా ఉండేటటువంటి తన పార్టీని చీల్చినటువంటి బీఆర్ఎస్ని విమర్శించాలి. అంతే. అక్కడికి వెళ్ళి జగన్ విమర్శిస్తామేంది? నాకేం అర్థం కాల.